అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సంతకాల సేకరణ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రెసెంట్ ఉంటున్న ఏపీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి మీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం? గత ఆంధ్రప్రదేశ్ వచ్చిన కాడి నుంచి మనకు ఏకైక 3 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కోవిడ్ లో మనకు పోయినా గానీ 3 సంవత్సరాల పరిపాలనలోనే అప్పుడున్న కేంద్ర గవర్నమెంట్ తో నరేంద్ర మోడీతో పోరాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 3 సంవత్సరాల గవర్నెన్స్ లోనే, అంటే 2 సంవత్సరాలు మనం తీసేయాలి, 3 సంవత్సరాల గవర్నెన్స్ లోనే 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీలకు అడ్మిషన్ ఆయన ప్రభుత్వంలోనే తీసుకొచ్చి 2 కాలేజీలు అడ్మిషన్స్ కి రెడీగా ఉన్నాయి. అట్లాంటివి తీసుకొచ్చి దాన్ని అడ్మిషన్స్ ఆపాలని చెప్పి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక వాటిని తగ్గిస్తున్నారు. అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విద్యార్థులకి, పేద విద్యార్థులకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ప్రైవేటీకరణ చేసి వాటిని ప్రైవేటుకు దోపిడీగా ఇచ్చేసి, అంటే నువ్వు వాళ్ళతో ముడుపులు తీసుకోవడానికా? 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్ ఆలోచించి పీపుల్స్ లీడర్ గా ఆలోచించి ఆయన 17 మెడికల్ కాలేజ్ దేశ చరిత్ర ఇది. ఇట్లాంటి చరిత్ర చేసి నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావుగా, నీ ముఖానికి ఒక్క కాలేజీ అయినా తెచ్చినావా? రాలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 17 కాలేజీలకి అప్రూవల్ తీసుకొచ్చి 7 కాలేజీలు పూర్తి చేసి 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలకి నువ్వు ఈ రోజు ప్రైవేటీకరణ అంటే ఒక్కొక్క కాలేజీకి నేను ఈ మధ్య కొందరు చూసిన లాబింగ్ చేసుకుంటానంట. నువ్వు బ్యాక్ ఎండ్ లో 100 కోట్లు ముడుపు ఇవ్వటం, కాలేజీ ఇవ్వటం, ఈ విధంగా లాబింగ్ చేసే నాయకులను నేనే గమనించిన. అంటే మా పార్టీలో కూడా ముడుపులు లాబింగ్లు చేయడం మొదలు పెట్టినారు. మరి ఇట్లాంటి నాయకుడి కోసం ఇట్లాంటి నాయకుడిని 14 సంవత్సరాలు గెలిపించి మాయ మాటలు దోపిడీ బాబు. ఇది చెప్తే చంద్రబాబు గురించి మీరు ఆలోచించాల్సింది ఇంకోటి ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 7 కాలేజెస్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి రన్ అవుతున్నప్పటికీ ఇంకా ఏదో మహా అయితే ఒక 3 కాలేజెస్ ఒక 20% మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో అలా కంప్లీట్ అయిన కాలేజెస్ ని కూడా ప్రైవేటీకరణ చేయడం, దాని గురించి అదే చెప్తుంది. వెనకాల దోపిడీ, వెనకాల ముడుపులు ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందంటే అది 200 కోట్ల ప్యాకేజ్ అంట. నిర్మాణంలో ఉన్న ప్యాకేజ్ అయితే అది 50 కోట్లు. ఈ విధంగా ప్యాకేజీలు మాట్లాడుకొని అక్కడ ఉన్న వాళ్ళ మున్సిపల్ మినిస్టర్ ఎవడైతే పార్టీకి ఫండ్ ఇస్తున్నాడో బ్యాక్ ఎండ్ లో సంచులు మోసుకోవటం, కాలేజీలు అప్పచెప్పడం, ఎలక్షన్లు ఎవడైతే ఖర్చు పెట్టినాడో వాళ్ళకి కాలేజీలు అప్పచెప్పడం, ఇది చేస్తుంది. ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా అదే జరిగింది. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు, అసలు ఇంజనీరింగ్ కాలేజీలు చరిత్ర లేనప్పుడు అవి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది అతనే, ఆ గనుడే. ఇట్లాంటి గనుడిని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాయబుచ్చి మధ్య మాటలు చెప్పి చేస్తున్న. మీరు ఇంకోటి చూస్తే మేనిఫెస్టో కూడా దేశ చరిత్రలో చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే మాట చెప్పినాడంటే అది చేసే వ్యక్తి. 99% చేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో మీరు చూసుకుంటే ఎక్కడ లేడు. అటువంటి నాయకుడు, మంచి చేసిన నాయకుడిని మనం గుర్తించి ఈ ఉద్యమాన్ని మేము బాగా చేస్తాము. 1 సంతకాలని మా నాయకుడు పిలుపునిచ్చినాడు. 1 కాదు 2 కోట్లైనా అవుతాయి, అది సబ్మిట్ చేస్తాం. దీన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న దాకా మా పోరాటం ఆగదు. మా ఐటీ వింగ్ తరపు నుంచి మేము అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.